పెన్షన్లు తప్ప వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. దానికోసం నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయింపులో గత ప్రభుత్వాలు చేసినటువంటి అవి కూడా ఇంకా పూర్తి చేయలేదు. ఈరోజు గోరుకల్ రిజర్వాయర్ నుంచి డోన్ నియోజకవర్గంలో ప్రతి దానికి డ్రింకింగ్ వాటర్ ఇస్తామని చెప్పేసి 320 కోట్లు పెట్టారు. ఈరోజు ఇదే ప్రభుత్వంలో చెరువులన్నీ కూడా నీళ్లు నింపుతామని చెప్పారు. లేదా ఈరోజు రైతులకు సంబంధించి ప్రధానంగా మన ప్రాంతంలో పేపలి మండలంలో కానీ డోన్లో కానీ టమోటా మార్కెట్ని జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి అప్పుడు పేపలి మండలం ఏనుగుమరి మెట్టుపల్లి దగ్గర భూసేకరణ చేశారు. దాని వరకు నిధులే లేవు. లేదా ఈరోజు కంది పంట ప్రధానంగా మన ప్రాంతంలో కందులు ఎక్కువగా పండించేటువంటి పంట గిట్టుబాటు ధర ఏ మేతలకు కేటాయిస్తారో చెప్పడం లేదు. లేదా ఉల్లి రైతులు నష్టపోయారు. వీరు ప్రభుత్వ పాలనా పరంగా వాళ్ళ ప్రచార ఆర్భాటాలు తప్ప ఈరోజు ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదనేటువంటిది తేటతెల్లమైతా ఉంది. అందులో మన డోన్ నియోజకవర్గాన్ని కలుపుతారనేటువంటి మాట కూడా స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి దీని మీద ప్రశ్నిస్తాము.